తెలుగులో రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాకం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదుల ఎదుట హాజరుపరచగా డ్రగ్స్ కేసులో అరెస్టైన శ్రీరామ్కు జూలై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది ధర్మాసనం. అలాగే శ్రీరామ్ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు నుంగంబాకం పోలీసులు. మరోవైపు నటుడు శ్రీరామ్ కూడా డ్రగ్స్ కేసులో బెయిల్ కోసం ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అయితే నేను డ్రగ్స్ ఎవరికీ అమ్మలేదు, అలాగే వాడమని ఎవరినీ ప్రేరేపించలేదు. నేను మాత్రమే తీసుకున్నాను అని పేర్కొన్నాడు శ్రీరామ్. నేను ఏ విదేశాలకు పారిపోను, అలాగే సాక్షులను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించనని తెలిపాడు. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని, నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ టైంలో నేను నా ఫ్యామిలీకి అండగా ఉండాలి కాబట్టి ఈ కేసులో నాకు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు శ్రీరామ్. ఇటు పోలీసులు అటు శ్రీరామ్ ఇద్దరూ వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాల్సి ఉంది.